సిగరెట్ యొక్క ఉత్పత్తి చాలా పురాతన కాలంలో ప్రారంభమైంది. మొట్టమొదటగా తంబాకును పండించడం, దానిని పొగ రూపంలో తీసుకోవడం మాయన్, అజ్టెక్ మరియు ఇతర అమెరికా ఆది జనజాతుల సంస్కృతుల్లో కనిపిస్తుంది. 15వ శతాబ్దంలో కొలంబస్ అమెరికా ఖండాన్ని కనుగొన్న తరువాత యూరోపియన్లకు తంబాకు పరిచయమైంది. అప్పటినుంచి తంబాకు ఉపయోగం యూరప్, ఆసియా దేశాలకు విస్తరించింది. 19వ శతాబ్దంలో టెంబాకూను కాగితంతో చుట్టి త్రాగడం ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇది ఆధునిక సిగరెట్కి ఆధారం అయింది. 1880లో మొదటి సిగరెట్ తయారీ యంత్రం ఆవిష్కరించబడింది. దీని ద్వారా వాణిజ్యపరంగా సిగరెట్ల ఉత్పత్తి పెరిగింది. అప్పటి నుండి సిగరెట్లు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయి, కానీ వాటి ఆరోగ్యపరమైన దుష్పరిణామాలు తెలియడం వల్ల ఈ మధ్య కాలంలో వాటిపై ఆంక్షలు పెరిగాయి.